శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మెడికల్ కళాశాలలను ప్రైవేట్కరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణ పోస్టర్ను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ చింతాడ రవికుమార్ మాట్లాడుతూ ప్రజా విద్య, ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని, మెడికల్ కళాశాలలను ప్రైవేట్ చేతులకు అప్పగించడం ప్రజలకు నష్టం కలిగిస్తుందని అన్నారు. ఈ నేపథ్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టామని, సేకరించిన సంతకాలను త్వరలో గవర్నర్కు సమర్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనే ఆలోచన దుర్మార్గమైన ఆలోచన అని చెప్పేసి దానికి వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరుబాటు నిర్వహిస్తుంది ఈ రాష్ట్రంలో. దానికోసం మన ప్రీతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో నిన్నటి నుండి నవంబర్ 22వ తేదీ వరకు కూడా కార్యాచరణ పెట్టుకొని ప్రభుత్వం మెడలు వంచైనా సరే ప్రైవేట్ పరం చేయనున్న మెడికల్ కాలేజీలని ప్రభుత్వ పరంగా నడిపే విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి అనేక ప్రజా సంఘాలు ప్రజల మద్దతు కూడగట్టి అక్టోబర్ 10వ తేదీ నుండి నవంబర్ 22వ తేదీ వరకు కార్యాచరణ చేసి ప్రతి గ్రామంలో కూడా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మోసాల్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రతి ఒక్క కార్యకర్తతోని, ప్రతి ఒక్క ప్రజా సంఘం నేతతోని, ప్రతి ఒక్క సామాజిక స్పృహ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తితోని కూడా సంతకాలు సేకరించి కోటి సంతకాలని గవర్నర్ గారికి పంపించే విధంగా నవంబర్ 22వ తేదీ వరకు కూడా కార్యాచరణ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఆమదాలవలస నియోజకవర్గంలో పోస్టర్ రిలీజ్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. రేపటి నుండి ప్రతి గ్రామంలోకి వెళ్ళి పంచాయతీ నుండి కనీసంగా రచ్చబండ జరిపి కనీసంగా 500 సంతకాలు సేకరించి ఈ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్నటువంటి మోసాలను వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. రేపటి నుండి మేము గ్రామాల్లోకి వెళ్ళి ఈ నిరసన కార్యక్రమం అలాగే సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతుంది.